హాయ్ అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో చాలా సరదాగా అయితే ఉంటుందండి. ఇవాళ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్‌కి అయితే వెళ్తున్నాము. మేము అందరం ఎప్పుడు కలిసినా చాలా సరదాగా అయితే ఉంటుంది. కానీ ఈ మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చిందండి. నియర్లీ 2 ఇయర్స్ తర్వాత అయితే మేము కలుస్తూ ఉన్నాము. అది కూడా మా బేబీస్‌తో కలుస్తూ ఉన్నాము. మోస్ట్లీ నా ఫ్రెండ్స్ అంతా మా శివ వాళ్ళ ఫ్రెండ్సే అండి. పెళ్ళికి ముందు వీకెండ్స్ ఎప్పుడు కలిసినా అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కలిసినప్పుడల్లా లంచ్ అండ్ డిన్నర్ కలిసి అందరం ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళము. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అస్సలు టైం కుదరడం లేదండి. మాకే కాదు అందరికీ అలానే అయిపోయింది. అంటే పెళ్ళంటేనే పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కదా. బాధ్యతలు, బంధాలు అన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి కలవలేకపోతున్నాం మేము. ఇవన్నీ పక్కన పెడితే మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆఫ్టర్ లాంగ్ టైం అందరం మంచిగా టైం స్పెండ్ చేశాము. అదేంటో కానీ అందరం కలిసామంటే మొత్తం కుకింగ్ డిపార్ట్మెంట్ జెంట్సే తీసుకుంటారండి. పాట్‌లాక్ లాగా వేసుకొని వాళ్ళే డివైడ్ చేసుకొని కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేస్తారు. మా కోసం ఇవాళైతే ఎన్ని వెరైటీస్ చేశారో. చపాతీ చేశారు, అలాగే చికెన్ కర్రీ చేశారు, ఫిష్ ఫ్రై, అలాగే పుదీనా రైస్, సంగటి ఇన్ని వెరైటీస్ చేశారండి. వీటన్నిటితో పాటు అలాగే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చారు. మా పిల్లలైతే మంచిగా డాన్సెస్ వేశారు. అస్సలు టైం ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియలేదు. కాసేపు నిద్రపించడానికి ఎన్ని కుస్తీలు పడ్డాము. యాక్చువల్గా మేము సండే అయినా వీకెండ్ అయినా వాషింగ్, క్లీనింగ్ ఫ్యామిలీ డేగా పెట్టుకుంటాము. కానీ ఇవాళ మా తరుణన్న వస్తున్నాడని అన్నీ పక్కన పెట్టి మరీ వెళ్ళాము. మాకన్నా ఎక్కువ మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారండి. అలాగే లంచ్ అయిపోయాక మేము కూడా కార్డ్స్ తీసుకొని కొద్దిసేపు సరదాగా ఆటలు ఆడామండి. ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. ఎందుకు అంటే మా పాప కొంచెం పెద్దగా అవుతుంది కదా, తనని చూసుకోవడానికే టైం సరిపోతుంది. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది కాబట్టి ఒక సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అదేంటో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఆలోపు మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్ అండి. ఇవాల్టి వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.